సత్తా చాటిన సినిమాల సంగతులన్నీ మాట్లాడేసుకుందామా మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది మా ఊరి పొలిమేర గురించి. అవును, మరి సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్లా, గెటప్ శ్రీను, బాలదిత్య ప్రధాన పాత్రలో తెరకెక్కినటువంటి మా ఊరి పొలిమేర నేరుగా ఓటీటీలోకి విడుదలైపోయింది. మంచి వ్యూస్ దక్కించుకున్న దీనికి సీక్వెల్ గా మా ఊరి పొలిమేర 2 కూడా తెరకెక్కి గతేడాది నవంబర్లో థియేటర్స్ లో మంచి రిలీజ్ అయి ప్రేక్షకులను థ్రిల్ చేసింది, మరో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. మరోవైపు శ్రీసింహ హీరోగా తెరకెక్కినటువంటి ఉస్తాద్కు ఆ ఫెస్టివల్లో ఆనరరీ జ్యూరీ మెన్షన్ విభాగంలో ఆ పురస్కారం లభించింది. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంటూ సినిమా టీం అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రేమతో మేము తెరకెక్కించినటువంటి మా సినిమాకి అవార్డు వచ్చింది, కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని చెప్పి వారు చెప్పారు. ఇక భారతీయ సినిమా పితామహుడైనటువంటి దాదా సాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా ఢిల్లీలో 14వ ఫిల్మ్ ఫెస్టివల్ ను అద్భుతంగా అంగరంగ వైభవంగా నిర్వహించారన్నమాట. సో ఎత్తైన ప్రదేశాలంటే భయపడేటువంటి ఒక యువకుడు పైలట్ అవ్వాలన్న తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు, ఈ క్రమంలో తనకు ఎదురైనటువంటి సవాళ్లేంటి అనేటువంటి ఆసక్తికరమైన అంశాలతో దర్శకుడు ఫణిదీప్ తెరకెక్కించినటువంటి సినిమా ఉస్తాద్. సో ప్రెజెంట్ అది కూడా ఓటీటీలోనే ఉందన్నమాట. అండ్ అలాగే మంత్ ఆఫ్ మధు సినిమాకు గాను నవీన్ చంద్ర ఉత్తమ నటుడిగా అవార్డుని అందుకున్నారు. నవీన్ చంద్ర, స్వాతి ప్రధాన పాత్రలో నటించినటువంటి మంత్ ఆఫ్ మధుకి కూడా అవార్డు రావటం ఆనందకరమైనటువంటి విషయం.